श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। జై గురుదేవ్. మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము ఒక దివ్యమైన సాధన అఖండ గురుసత్తా పరమగురు మండలికి నుండి యావత్ మానవజాతికి అందిస్తుంది. మహాశివరాత్రి 2025 దీనికి 2 రోజుల ముందు అంటే ఈ సోమవారంన నాకు ఒక దివ్య ప్రేరణ పరమగురు మండలే అందించిందేమో. ఒక దివ్య ప్రేరణ కంటిన్యూస్గా నిరంతరంగా మౌంట్ శంబలలో అఖండ గాయత్రి మంత్ర జప సాధన జరగాలి అని ఆ యొక్క ప్రేరణ సంకల్పం మీ ముందుంచుతున్నాను. ఈ యొక్క అఖండ గాయత్రి మంత్ర జప సాధనకు కుల మత లింగ వయోభేదం లేకుండా మీరందరూ కూడా తరలిరండి. ఈ మౌంట్ శంబలలో జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరీ దేవి దివ్య సన్నిధిలో, అఖండ గురుసత్తా దివ్య సన్నిధిలో, శ్రీ గోమహాలక్ష్మీదేవి దివ్య సన్నిధిలో, శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల దివ్య సన్నిధిలో, అంతేకాదు దత్తాత్రేయ స్వామి విరాజితమై ఆ మహాకాల శక్తి అలా స్థాపితమై విరజిల్లుతున్న ఈ మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంలో నిరంతరంగా కురుస్తున్న ఆ దివ్య శక్తి ధారలలో ఉదయము 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మనమందరము కలిసి ఈ సామూహిక అఖండ గాయత్రి మంత్ర జప సాధన చేద్దాం. దీనికి అందరికీ కూడా ఆహ్వానము. దివ్యాత్మస్వరూపులారా, ఈ 2025, 2026 ఈ 2 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యమైనవి. శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఎన్నో ప్రవచనాల్లో అంటూ ఉంటారు. అంటే 1000 సంవత్సరాలు దాటాక ఆ మొదట 25 సంవత్సరాలు అంటే 2000 to 2025 ఈ 2025 ఒక పూర్ణాహుతిలాగా. అందుకొరకే చూడండి, ఇట్స్ నాట్ ఎ కోఇన్సిడెన్స్. ఒక మహా కుంభమేళ ఈ 2025లోనే రావడము అంటే 144 సంవత్సరాలది ఆ శక్తి ప్రసరణ, అలా అమృతత్వ శక్తి అలా జరిగింది అంటే అది కాకతాళీయం కాదు. ఇది మనము గణనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టేమో ఆ ప్రేరణ వస్తూ ఉంది. ఈ 2025 సంవత్సరము జ్వాలకల్ మహర్షి రచించిన ఎలిసే బేలీ బుక్స్లో కూడా ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో కూడా వారి ఆ మహాగ్రంథంలో ఎన్నోసార్లు 2025 AD అని అప్పుడు 1925లో రాసిన మహాగ్రంథంలో అప్పుడే చెప్పి ఉన్నారు. కాబట్టి 2025లో సామూహిక గ్రూప్ ప్రేయర్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళలో ఆ దివ్య కాస్మిక్ ఎనర్జీ దిగి వారి యొక్క ఆత్మ పరిణామ క్రమోన్నతి చెందుతుంది అని పరమగురు మండలి తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో వేదమూర్తి, తపోనిష్ట, యుగదృష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు కోట్ల కొలది చేసిన ఆ మహా గాయత్రి మంత్ర జప సాధనకు నాంది 1926న వారు అఖండ జ్యోతి ఆ వెలుగు వెలిగించి ప్రజ్వలన చేసి యావత్తు మానవ జాతికి కూడా ఇప్పటికీ కూడా నిరంతరంగా అఖండంగా శాంతికుంజ్ హరిద్వార్లో వెలుగుతున్న అఖండ జ్యోతి యొక్క 100 సంవత్సరాల యొక్క ఆ సాధన ఈ 1926 నుండి 2026 వరకు కూడా అది ఒక 100 సంవత్సరాల పూర్ణావతి మనం చేసుకోబోతున్నాం. ఈ తరుణంలో ఈ సమయంలో గాయత్రి మహామంత్ర జప సాధన అఖండంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మనం చేసుకుంటూ ఉంటాము, గ్రూప్గా సామూహికంగా. అంటే ఎంత దివ్య అనుగ్రహమో దివ్య అవకాశమో ఒకసారి ఆలోచించండి. ఇది పరమగురు మండలి యొక్క మీకు ఒక కాల్, మీకు ఒక పిలుపు. ఇది తీసుకోండి.
అందుకోండి. ఈ ప్రతి రోజు కూడా ఇక్కడ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మౌంట్ శంబలాలో జరుగుతుంది. అయితే దివ్యాత్మ స్వరూపురాల ఒక మీరు ప్లేన్ ల్యాండ్లో ఒక స్థలంలో జపసాధన చేస్తే కొంచెం ఫలితం ఇస్తుంది, 10 రెట్లు అనుకోండి. నదీ తీరాన చేస్తే అదే సాధన 100 రెట్లు ఇస్తుంది. సముద్ర ఒడ్డున చేస్తే 1000 రెట్లు ఇస్తుంది. కానీ అదే కొండ మీద గోవుల మధ్యలో గోశాల దగ్గర ఈ దివ్య శక్తిధారలు, విశ్వశక్తిధారలు, కాస్మిక్ ఎనర్జీస్ కురుస్తున్న ఈ మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంలో విశ్వగిరి ప్రదక్షిణ సాధన ఉన్న ఈ యొక్క మహా తీర్థము యొక్క ఈ కొండ మీద చేస్తే మీకు లక్షల రెట్లు ఫలితం అందుతుంది. అంతేకాదు ఈ యొక్క గాయత్రి మహామంత్ర జప సాధన సద్బుద్ధిని ప్రచోదకం చేస్తూ దివ్య మార్గంలో నడుపుతూ మనకు దివ్యత్వం ఆపాదింపజేస్తూ ప్రాణశక్తి ధారణ చేస్తూ మన యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా మన యొక్క పరిణామ క్రమోన్నతే కాకుండా మీరు చేస్తున్న ఈ జప సాధన యావత్ ప్రపంచంలోకి, యావత్ మానవ జాతికి ఇక్కడి నుంచి ఆ మంత్ర తరంగాలు వెళ్ళి రోగరహిత, వృద్ధాప్యరహిత, అలాగే అమరత్వం అందించే అద్భుతమైన అఖండ జప సాధనలో మీరు చేస్తారు. ఈ యొక్క జప సాధన ఎన్నెన్నో రుగ్మతలు తీసేస్తూ, ఎన్నెన్నో ప్రళయం అని ఎన్నెన్నో భయపడుతున్నారు, అలాంటివన్నీ తీసేస్తూ విశ్వశాంతి స్థాపితం చేస్తుంది. కాబట్టి ఈ అఖండ గాయత్రి మహామంత్ర జప సాధనకు కుల, మత, లింగ, వయోభేదం లేకుండా అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ అఖండ గురుసత్తా యొక్క మహా సంకల్పానికి తోడ్పడాలని మేము అందరం కూడా ప్రార్థిస్తున్నాం. మౌంట్ శంబలా నుండి దీనికి ఎలాంటి రుసుము లేదు. మీకు భోజన ప్రసాదము, ఇక్కడ ఉండడానికి చక్కగా వసతి అన్నీ కూడా కల్పిస్తాము. మీరు వచ్చి శ్రద్ధాభక్తులతో ఇక్కడి జప సాధనలో పాల్గొనడమే మీ యొక్క ఉన్నతి పొందండి. ఎన్నో దోషాలు పొడగొట్టుకుంటూ, నివృత్తి చేసుకుంటూ, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతూ ఈ ప్రపంచంలో శాంతిని స్థాపితం చేయండి. పరమగురు మండలి యొక్క సంకల్పానికి నిలవండి. ఎవరెవరైతే ఈ సాధనలో పాల్గొంటారో వారు సాధకులుగా, యుగ సైనికులుగా ఎదుగుతారు. జై మహాకాల్, జై జై మహాకాల్.